హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుతో పాటు మరో కంపెనీ పైన ఐటీ అధికారులు సోదాలు అయితే చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 55 బృందాలు సోదాలు నిర్వహిస్తున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం మనం బంజారాహిల్స్లోని దిల్ రాజు నివాసం వద్ద ఉన్నాం. దిల్ రాజు నివాసంలో ఉదయం 6 గంటలకు ఆదాయ పన్ను శాఖ అధికారులు చేరుకొని ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం నివాసంలో దిల్ రాజు కూడా ఉన్నారు. దిల్ రాజును 6 గంటల నుంచి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సమాచారాన్ని ఆదాయ పన్ను శాఖ అధికారులు అయితే సేకరిస్తున్నారు. దిల్ రాజు కార్యాలయం నివాసంతో పాటు సోదరుడు శిరీష్, కుమార్తె అనిస్తారెడ్డి నివాసాల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. 55 బృందాలు ఏకకాలంలో ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. అయితే దిల్ రాజు ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్మించినటువంటి భారీ బడ్జెట్ సినిమాలు గేమ్ చేంజర్తో పాటు సంక్రాంతికి వస్తున్న సినిమాలను నిర్మించారు. ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటు గత ఆర్థిక లావాదేవీలపైన ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది. దిల్ రాజుతో వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు అయితే జరుగుతున్నాయి. మొత్తంగా ఏకకాలంలో హైదరాబాద్లో ఐటీ అధికారుల సోదాలతో అటు బంజారాహిల్స్, అటు జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో కూడా మొత్తంగా అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. అయితే మరో కంపెనీ ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి సంస్థలో జరుగుతున్నట్లయితే ప్రాథమికంగానైతే మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారో ఆ సినిమా నిర్మించినటువంటి సినిమా బ్యానర్ సంబంధించినటువంటి నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లలోనైతే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికైతే అటు దిల్ రాజుతో వ్యాపార భాగస్వాములతో పాటు అటు కుటుంబ సభ్యుల నివాసాల్లోనూ ఉదయం నుంచి ఐటీ అధికారులు అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలపైన సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి దానిపైన ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నట్లయితే తెలుస్తుంది.